నాగపూర్లో టీమిండియా తన బలం చూపించింది. టాస్ ఓడిపోయినప్పటికీ న్యూజిలాండ్పై విజయం సాధించింది. అంతర్జాతీయ టీ20లో భారత్కు తిరుగులేదని చాటుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్కు టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ టీ20లో మాత్రం టీమిండియాతో అంత ఈజీ కాదని కివీస్కి వార్నింగ్ ఇచ్చేసింది. నాగపూర్లో తిలక్ వర్మ లేకపోవడంతో భారత్ ఇషాన్ కిషన్ను బరిలోకి దింపింది. అంటే వరల్డ్ కప్లో ఆడే పూర్తి స్థాయి జట్టునే దాదాపుగా ఆడించింది. రెగ్యులర్ ప్లేయర్ తిలక్ లేకపోయినా టీమిండియా తన స్టామినాను చాటుకుంది. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు జరుగుతున్న చివరి సిరీస్ను గ్రాండ్గానే ఆరంభించింది. ఇప్పుడు రాయ్పూర్లోనూ దూకుడు కొనసాగించడంపైనే ఫోకస్ చేసింది. గత టీ20 వరల్డ్ కప్ నుంచి చూస్తే భారత్ వరుసగా 8 సిరీస్లు గెలిచింది. టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్ను కూడా లెక్కలోకి తీసుకుంటే వరుసగా 10 గెలిచినట్టే. అయితే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ గెలవడానికి ముందు కూడా భారత్కు తిరుగులేని రికార్డే ఉంది. స్వదేశంలో 12 ఏళ్ల పాటు టెస్ట్ సిరీస్నే కోల్పోలేదు. వన్డేల్లోనూ స్వదేశంలో ఎప్పుడూ న్యూజిలాండ్కు సిరీస్ను కోల్పోలేదు. కానీ న్యూజిలాండ్ మాత్రం టీమిండియాపై 2 ఫార్మాట్లలో పైచేయి సాధించింది. ఇప్పుడు టీ20లోనూ భారత ఆధిక్యాన్ని తగ్గించాలనే పట్టుదలతో ఉంది. నాగపూర్లో ఓడినప్పటికీ రాయ్పూర్లో టీమిండియాకు పంచివ్వాలని ఆరాటపడుతోంది. అయితే రెండో మ్యాచ్లో గెలవకపోతే కివీస్పై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు సిరీస్ కోసం వరుసగా 3 మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే రాయ్పూర్లో సిరీస్ లెవెల్ చేయాలనుకుంటోంది. అయితే కెప్టెన్ మిచెల్ శాంట్నర్ గత మ్యాచ్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. సూర్యకుమార్ యాదవ్ను పెవిలియన్కు పంపిన 3 ఓవర్లలో ఏకంగా 37 పరుగులిచ్చాడు. తన 4 ఓవర్ల కోటాను కూడా పూర్తి చేయలేదు. శాంట్నర్ బౌలింగ్లో 5 బంతుల్లోనే అభిషేక్ శర్మ 15 పరుగులు సాధించాడు. ఇషు సోదీ బౌలింగ్లో 10 బంతుల్లోనే 24 పరుగులు పిండేసుకున్నాడు. జాకబ్ డఫీ మినహాయిస్తే కివీస్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. అభిషేక్ శర్మతో రాయ్పూర్లోనూ న్యూజిలాండ్కు డేంజర్ తప్పకపోవచ్చు. ఇషు సోదీ స్థానంలో మిచెల్ బ్రేస్వెల్ బరిలో దిగే అవకాశం ఉంది. కైల్ జేమీ స్థానంలో మ్యాట్ హెన్రీ బరిలో దిగొచ్చు. గత మ్యాచ్లో సెంచరీ కొట్టిన గ్లెన్ ఫిలిప్స్పై కివీస్ ఎక్కువగానే అంచనాలు పెంచుకుంది. టీమిండియా అన్ని విభాగాల్లోనూ బలంగానే ఉంది. గత మ్యాచ్లో గాయపడిన అక్షర్ పటేల్కు రీప్లేస్మెంట్గా మరో ప్లేయర్ను టీం మేనేజ్మెంట్ కోరలేదు. ఫిట్గా ఉంటే రాయ్పూర్లో అక్షర్ బరిలో దిగే అవకాశం ఉంది. లేదంటే తుది జట్టులోకి హర్షిత్ రాణా వస్తాడని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక రాయ్పూర్లో భారత్ ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచే ఆడింది. 2023లో ఆస్ట్రేలియాపై 20 పరుగుల తేడాతో గెలిచింది. 2016లో ఐపీఎల్ మ్యాచ్లకు రాయ్పూర్ ఆతిథ్యమిచ్చింది. చేజింగ్ చేసిన జట్లు 4 మ్యాచ్ల్లో గెలిచాయి, 2 మ్యాచ్ల్లో ఓడిపోయాయి.